ఫ్రెండ్స్, సగ్గుబియ్యం సేమియా పాయసం చూపిస్తాను. శుభ్రంగా కడిగి పెట్టుకొని ఉడికించుకోవాలి. 1 కప్. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ మొత్తం కట్ చేసుకొని వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చినాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులోనే ఇంకా 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా బ్యాంబినో వేసుకోవాలి. నేనైతే అద్దపావు వేస్తున్నా, 100 గ్రాములు. అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక మనం పెనీలు తింటాం కదా, అవి కొద్దిగా నేను వేసుకుంటున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదు. ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు నేను 1 లీటర్ పాలు పోసుకుంటున్నాను. అందులో ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న సగ్గుబియ్యంని ఈ పాలల్లో వేసుకోవాలి. పాలు వేడెక్కాకనే వేసుకోవాలి, లేకుంటే పాలు ఇరిగిపోతాయి. ఇప్పుడు నేను 1/2 కిలో షుగర్ వేసుకుంటున్నాను. అవి కొంచెం పాలల్లో ఉడికించాలి. సంక్రాంతికి చేసుకున్న బాగుంటుంది స్వీట్. మనం ముందుగా ఫ్రై చేసుకున్న సేమియాని వేసుకోవాలి సగ్గుబియ్యం ఉడికినాక. ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఉడికినాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మిల్క్ మేడ్ వేసుకుంటున్నాను నేను కొద్దిగా. ఇప్పుడు కొద్దిగా ఇలాచి పొడి కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఉడికిపోయింది బ్యాంబినో. ఇప్పుడు కొద్దిగా ఇలాచి పొడి వేసుకోవాలి. టేస్ట్ సేమియా పాయసం రెడీ. ఇప్పుడు కొద్దిగా ఒక బౌల్లోకి తీసుకోవాలి.